మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ గుడ్ ఫ్రైడే ఎలా చేసుకున్నారు? సంతోషంగా ఉన్నారా? గుడ్ ఫ్రైడే అంటే దుఃఖము కాదు, సంతోషం, ఆనందం, విడుదల, విమోచనం, నెమ్మది, సమాధానం, రక్షణ, ఇవన్నీ కలిస్తే గుడ్ ఫ్రైడే. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములోని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అంటాడు, మిమ్మును గురించిన ఉద్దేశము నాకు తెలుసు, మీ కొరకు నేనొక ఉద్దేశం కలిగి ఉన్నాను, మీ కొరకు నేనొక చిత్తముతో ఉన్నాను. నేను మీకు మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలున్నాయి. అవి మేలుకరమైనవి, అవి మీకు హానికరమైనవి కావు. ఆ ఉద్దేశాలు నిరీక్షణ కలిగించేవి, ఆ ఉద్దేశాలు సమాధానకరమైనవి, అవి హానికరమైనటువంటివి కావు అని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలలో అనేక రకాలైనటువంటి కలవరాలు మన జీవితాలను ఏలుబడి చేస్తుంటాయి. అనేక ఇరుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లు మన జీవితాలకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో పరిస్థితులను దాటవలసినటువంటి పరిస్థితి, ఎన్నో ఒడిదొడుకులను దాటవలసిన పరిస్థితి, ఎన్నో అడ్డంకులను దాటవలసిన పరిస్థితి, ఎన్నో అవరోధాలను దాటవలసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. నా జీవితం ఏమిటి? నా బ్రతుకేమిటి? నా జీవితం ఇంతేనా? నా బ్రతుకు ఇంతేనా? నా కష్టాలకు, నా కన్నీళ్లకు, నా బాధలకు, నా ఇబ్బందులకు ముగింపు లేదా అని అనుకుంటూ ఉంటాం. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆలోచించేటువంటి విధానం. కానీ ప్రభు అంటున్నాడు, ఈరోజు నీకు శ్రమ ఉండొచ్చు, ఈరోజు నీకు బాధ ఉండొచ్చు, ఈరోజు నీకు కష్టం ఉండొచ్చు, కానీ నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి. అవి నీకు మేలుకరమైనవి, అవి నీకు సమాధానకరమైనవి, అవి నీకు నెమ్మదికరమైనవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాలలో యేసయ్య వైపు చూసేటువంటి చూపు కొద్దిగా ఉంటుంది, కొంచెముగా ఉంటుంది. అదే మన బాధల వైపు, మన కన్నీళ్ళ వైపు, మన లేమి వైపు, మన సమస్యల వైపు, మన ఇబ్బందుల వైపు, మన ఇరుకుల వైపు చూసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ప్రియులారా, ఏది కూడా ఎక్కువ కాలం ఉండేది కాదు.
వర్షాకాలానికి ఒక కాలం ఉంది, ఎండాకాలానికి ఒక కాలం ఉంది, చలికాలానికి ఒక పరిమితి ఉంది. నీ కష్టానికి, నీ బాధకు, నీ శ్రమకు కూడా పరిమితి ఉంది. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలున్నాయి, దేవుడు ఆలోచించిన ఆలోచనలు ఉన్నాయి. ఇదిగో ఆ ఆలోచనలు రాబో కాలానికి నిరీక్షణ కలిగించేవి, సమాధానకరమైనవి, హానికరమైనవి కావు. అవి మేలు కలిగేవి అని ప్రభు చెబుతున్నాడు. కనుక నువ్వు పడుతున్న ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని ప్రభు చూస్తున్నాడు. నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభు చూస్తున్నాడు. దేవుని వైపు చూడు, దేవుని వైపు నడువు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలను కనిపెట్టు, ఆయన ఆలోచనలు కనిపెట్టు, ఆయన తలంపులను కనిపెట్టు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి నీ జీవితంలో. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, నీ కన్నీళ్లను నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ ఇబ్బందులను సంతోషముగా మార్చగలిగిన దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని వెతుకు, ఆయన బలమును వెతుకు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. కష్టాలలో కూడా సంతోషము కలిగే విధంగా ప్రభు మారుస్తాడు. ఇబ్బందుల్లో కూడా ఆనందపడే పరిస్థితులను ప్రభు అనుగ్రహిస్తాడు. కన్నీళ్ళ మధ్యలో కూడా ఆనంద బాష్పాలతో నింపగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన ప్రభు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశాలున్నాయి, ఆయన తలంపులున్నాయి. అవి నిరీక్షణ కలిగించేటివి, అవి సమాధానమును పంచేటువంటివి. ఆయన వైపు చూస్తే, ఆయన సన్నిధిలో నడవగలిగితే, ఆయన మన పట్ల, మన ఎడల తన కార్యాలను ఉన్నతముగా, బలముగా మన జీవితంలో జరిగిస్తాడు. అటువంటి కృప, ధన్యతను, భాగ్యమును ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. విన్న మాటలను దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే కాలానికి నిరీక్షణ కలిగించేటువంటి సమాధానకరమైనటువంటి అయా విషయాలను మాతో మాట్లాడిన విధానము కొరకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించు. వారి అవసరాలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు. వారికి ఉన్న బంధకాలు, వారికి ఉన్న అవరాధాలు, వారికి ఉన్న అడ్డంకులు క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములు తొలగించి, మీ శక్తి చేత, మీ బలము చేత నింపి, మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యాన్ని కొరకు సిద్ధపరచుమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.